తప్పు చేసిన వాళ్ళను సరైన దారిలో పెట్టేటందుకు శిక్షలేస్తుంటారు, జైల్లో పెడుతుంటారు. మళ్ళోసారి అసొంటి తప్పు చేయాలంటేనే భయపడేటట్టు చట్టాలు పని చేస్తుంటాయి. కానీ గదేందో ఏమో ఈ నడుమ చాలా మంది జైలుకు పోయి కూడా సకల సవలతులు కావాలని అడుగుతుర్రు. అవి కావాలి ఇవి కావాలి అని కోర్టు సార్లకు అర్జీలు పెట్టుకుంటుర్రు. గమ్మత్తే ఉన్నది అని అనుకుంటుర్రు అందరూ. ఇక ఈ ముచ్చట చూడుర్రి. మందు సీసాల కేసు ఏపీలో ఫ్యాన్ పార్టీ లీడర్లను గట్టిగానే బుగులు పట్టిస్తుంది. ఇప్పుడు ఇంగింత మంది కూడా జైలుకు పోతారని అంటుండేటాలకు పానం మిటమిట అంటున్నదట కొంతమందికి. ఇక అది అట్టుండని కానీ ఇప్పటికే జైలుకు పోయిన ఫ్యాన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు సార్లకు కోరికల చిట్టా పంపించిండట. జైల్లో పడ్డా సరే 10 తీర్ల సవలతులు కావాలని కోరిండు. మరి ఏమేంటివయ్యాక సవలతులు అని అంటే పొద్దుగాల నాష్టతోని కలిపి 3 పూటల ఇంట్లో వండిన తిండే కావాలన్నట. పేరు మోసిన కంపెనీల నీళ్ల సీసాలు, కొత్త పరుపు మంచము, దాని మీదికి కొత్త మెత్తలు, ఇంగ్లీష్ వాళ్ళ బాత్రూమ్ ఉన్న రూము, అందులో ఓ టీవీ, అన్ని పనులు చేసి పెట్టనీకే ఓ పని మనిషిని కూడా పెట్టాలన్నట. ఇవి ఒకటే కాదు, న్యూస్ పేపర్లు, దోమలు గరవకుండా మచ్చర్దానా, వాకింగ్ బూట్లు, బలం రానికే ప్రోటీన్ పౌడరు, ఓ బల్ల, దాని మీదికి తెల్ల కాగితాలు, పెన్నులు, అట్లనే ఓ యోగా మ్యాట్ కూడా కావాలని అడిగినరాట. ఇక ఈ లిస్ట్ మొత్తం చూసిన కోర్టు సార్లు రూల్ ప్రకారం ఓ ఎంపీకి జైలులో ఏమేం సవలతులు ఇవ్వాలనో అవన్నీ ఇస్తుండ్రా లేదా అని అడిగితే జైలు ఆఫీసర్లు అన్ని ఇస్తున్నాం సారు అన్నట్టు చెప్పిండ్రాట. కానీ ఎంపీ సారు తరపున వాదిస్తాన వకీల్ సాబులు మాత్రం ఏమి ఇస్తలేరు అన్నట్టు చెప్పిండ్రాట. కోర్టు సార్లు చెప్తే ఏమేం కావాలనో అవన్నీ ఇస్తామన్నారట ఆఫీసర్లు కూడా. గిట్లా జైలుకు పోయిన ఎంపీ సారు కోరికల చిట్టా మాస్తు పెద్దగానే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అవన్నీ ఇచ్చినాక ఇక జైల్లో ఉన్నా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే కదా అనుకుంటారట ఇంగింతమంది.